వరంగల్ జిల్లా అజంజహి మీల్ స్థలంపై బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు విలేకరుల సమావేశం. అజంజహి మీల్ స్థలంపై స్వచ్ఛందంగా కార్మికుల తరపున మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడినందుకు కృతజ్ఞతలు. వెంటనే కార్మికుల భవన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, వరంగల్లో కార్మికులకు అందరికీ చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. 3-4 రోజులలో కార్మికుల భవనానికి నిధులు కేటాయించాలని, సిటీ నడిబొడ్డున ఇలా జరగడం సరికాదని, మళ్లీ ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకొని వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వంలో ఉన్న అధికారులు 70 సంవత్సరాల చరిత్ర గల భూమికి ఎలా అనుమతులు ఇచ్చారు? రాజిరెడ్డికి కొడుకులు లేరు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. మాజీ ఎమ్మెల్యే ఆరూర్ రమేష్, మాజీ మేయర్ రాజేశ్వరరావు, వండల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తన తప్పును అర్థం చేసుకొని వాలంటరీగా వచ్చి ఇది మళ్ళా కార్మికులకు చెందే విధంగా చేస్తానుడు సంతోషం. అంత మాత్రాన్నే అయిపోదు. దాన్ని ఇమీడియట్లీ తన స్పందన మళ్ళీ ఎంబడే రేపే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు వాళ్ళతోని కార్మిక భవనానికి అదే ల్యాండ్లా నిధులు పెట్టి శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొడితే అప్పుడు పూర్తిగా మేము కూడా నమ్ముతామని తెలియజేస్తూ, ఎందుకంటే దాని మీద నాయకులంతా గోల్మాల్ చేసి ఒక కార్మికుల భవనం అనే సంగతి ఇక్కడ ప్రతి ఒక్క పిల్లగాళ్ళకి తెలుసు. అయినా దాని రిజిస్ట్రేషన్ జరగటం, మొటేషన్ జరగటం, దానికి పర్మిషన్ రావటం, ఇవన్నీ పెద్దల సహకారం లేకుండా కావు. వాటన్నిటినీ తొందరలో రేపే రద్దు చేసి, మీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటే అవన్నీ రద్దు చేసి, వారితో కూడా వస్త్ర వ్యాపారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పియండి. ఇప్పించి మీరు దాని కార్మిక భవనాలు, కార్మికుల ఎంజాయ్ మిల్లు పోయింది, మిల్లులో ఉన్న సభ్యుల సంఖ్య తగ్గుతుంది. అయినా అది కార్మికులు అందరికి ఎన్నో రూపకాయన కార్మికులు ఉన్నారు. ఆటో కార్మికులు ఉన్నారు, ఆ పక్కనే వేర్ హౌస్ కార్మికులు ఉన్నారు. ఎంతోమంది కార్మికులకు ఉపయోగపడేటట్టుగా ఒక మంచి భవనాన్ని తీర్చిదిద్ది దాన్ని వరంగల్కు ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇది కొందరం స్పందించి, అన్ని పార్టీలలో స్పందించి దీన్ని ముంగటికి రావటం, వారందరికీ కూడా పేరు పేరున మనసున్న మహారాజులందరికీ, ఎందుకంటే సిటీ నడిబొడ్డులున్న జాగా అన్యాక్రాంతం అవుతుంది. అయినప్పుడు స్పందించిన ప్రతి మనసున్న మహారాజులందరికీ మీ ద్వారా నేను అందరికీ ప్రణామం తెలియజేస్తున్నా, స్పందించిన వాళ్ళకు. అదేవిధంగా ఇట్లా 60-70 సంవత్సరాల కాంచది ప్రజా భవనం అని, కార్మికుల భవనం అని తెలిసి కూడా మోటివేషన్ చేసిన ఆ ఆఫీసర్లను వారి మీద కూడా చర్య తీసుకుంటే ఇట్లాంటి ప్రభుత్వ భూములను ఇంక ముందు కూడా అట్లాంటి చేసడానికి ఎవరైనా వెనక ముందు చేస్తారని తెలియజేస్తూ, మీకు తెలియక వచ్చినాని మీరు చెప్పినారు, కానీ ఇది ఇప్పుడైనా తెలిసి మీరు రేపు 3-4 రోజులలో దానికి నిధులు పెట్టి కార్మిక భవనాన్ని శాంక్షన్ చేసి దాని పాత పర్మిషన్లన్నీ రద్దు చేస్తే పూర్తిగా మేము ఇంకా సంతోషం వ్యక్తం చేస్తామని తెలియజేస్తూ, ఇది మీ ప్రెస్సు వారికి కూడా నేను ఒక్కొక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము ఎవరో ఒక్కరిద్దరం వాడొచ్చి లొల్లి పెట్టినంత మాత్రాన అది కాదు. మీ పెన్ను పేపర్తోని ఇక్కడున్న ప్రజలందరినీ కదిలిచ్చే విధంగా మీరు చేసినందుకు మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే సిటీ నడిబొడ్డులో జరిగింది ఇది. అట్లాంటి చేసిన వ్యక్తులను కూడా కొంచెం శిక్షించాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే రాబోయే సమాజం, రాబోయే ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే విధంగా ఉండాలని
తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రిక్వెస్ట్ ఒకటే, వరంగల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న వాటిని పరిరక్షించుకునే ఒక బాధ్యత కార్పొరేషన్ది కూడా. కార్పొరేషన్ కూడా ప్రభుత్వ స్థలాలనే కాపాడుకోలేకపోతే ఇంకా అసలు వాళ్ళు ఎందుకొరకు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతుంటే కూడా మౌన ప్రేక్షకులాగా ఉండడం అనేది సరైనది కాదు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ స్థలాలన్నీ ఐడెంటిఫై చేసి ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా ఏ రాజకీయ పార్టీ నాయకుడు, ఏ అధికార పార్టీ నాయకుడు ఎంత ఒకవైపేమో మీరు హైడ్రా పేరు మీద పర్మిషన్ ఇచ్చిన వాటిని కూలగొడతా ఉన్నారు. హైడ్రా అనే పేరు మీద మీరు పరిరక్షిస్తామని చెప్పి అంటా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడతామని మీరు శపథం పడతా ఉన్నారు. ఇవాళనే పేజీలకు పేజీలు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు అధికార పార్టీ వాళ్ళు. మీ పార్టీ అండదండలతోని నగరం నడిబడున అసలు ఎంత ధైర్యం ఉండాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంత ధైర్యం ఉండాలి? 60-70 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక కార్మికుల స్థలాన్ని అన్యాక్రాంతం చేయించేందుకు తోడ్పడ్డ ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు సహకరించినా కూడా అసలు మీకు ఎంత షేమ్ ఫీల్ కావాలి మీరు? అయితే అధికార పార్టీ వాళ్ళు, రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురవుతారు కావచ్చు, కానీ నేను అధికారులను హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఈ విషయాన్ని గమనించాలి. రేపు పొద్దున సస్పెండ్ అయ్యేది ఎవరు? మీరు సస్పెండ్ అవుతారు. మమ్మల్ని సస్పెండ్ చేసేది ప్రజలు మాత్రమే. కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మీరు సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉన్నది. కార్పొరేషన్ అధికారులారా మీరు గమనించండి. ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు అసలు మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? 60-70 ఏళ్ల నుంచి ఒక కార్మిక భవనంగా ఉన్నదానికి మీరు వెరిఫై చేయకుండా, దాని పూర్వాపరాలు పరిశీలించకుండా, నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ స్థలం అనే విషయాన్ని గమనించకుండా మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు? నేను నా డిమాండ్ ఏంటంటే, నెంబర్ 1, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో దే హ్యావ్ టు బి సస్పెండెడ్. వాళ్ళని సస్పెండ్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఈ స్థల యజమాని రాజిరెడ్డి గారు అని చెప్తున్నారో, నాకున్న సమాచారం ప్రకారంగా రాజిరెడ్డి గారికి సంతానం లేదు. రాజిరెడ్డి గారికి సంతానం లేదు. కానీ డాక్యుమెంట్లో రాజిరెడ్డి గారు వెంకటలక్ష్మి కొడుకు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. అసలు మీరు ఆధారాలున్నాయా? మీరు పరిశీలించినరా? మీరు ఎట్లా మ్యూటేషన్ చేసిండ్రు? అసలు డిప్యూటీ కమిషనర్ కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, రెవెన్యూ ఆఫీసర్ కానీ అసలు మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? మీరు ఎట్లా మీరు దాన్ని మ్యూటేషన్ చేస్తారు? మ్యూటేషన్ చేసిన అధికారులు, పర్మిషన్ ఇచ్చిన అధికారులు సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లయితే భవిష్యత్తులో వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు. అదేవిధంగా కమిషనర్ కూడా, నేను కమిషనర్ కూడా చెప్తా ఉన్నా, మీరు అసలు కమిషనర్ కానీ కలెక్టర్లు కానీ ఈ విషయం మీద వెంటనే స్పందించి ఇట్లాంటి అన్నిటి కూడా తగిన విధంగా పరిశీలించాలని చెప్పి కూడా నేను ఆ ముగ్గురికి, 2 కలెక్టర్లకు అదేవిధంగా కమిషనర్ను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈయన పరిణామాల్లో పూర్వ వరంగల్ జిల్లాకు ఒక గుండెకాయ, కార్మికులకు అండగా అనేక మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కల్పించిన ఆజంజాయి మిల్లు కార్మికుల భవనం ఏదైతే ఉందో, ఆ స్థలం ఏదైతే ఉందో, మరి ఒక ప్రైవేటు వ్యక్తి పర్చేజ్ చేసి కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని తెలియగానే మరి ముందుగా మా పత్రికా మిత్రులు, మరి వివిధ రాజకీయ పార్టీ శ్రేణులు, మరి బీజేపీ పార్టీ పెద్దలు అందరూ కూడా స్పందించి అది కార్మికుల భవనం, ఆ భవన స్థలాన్ని కాపాడాలని మరి ముందుకు వచ్చిన తరుణంలో మరి ఏదైతే స్థానిక శాసనసభ్యులు, మరి స్థానిక మంత్రి గారు మరి వెంటనే ఆ స్థలాన్ని కార్మికులకు అప్పజెప్తాం, కార్మికుల భవనం నిర్మాణం చేస్తామనడం చాలా సంతోషం. కానీ మరి చరిత్ర గల ఈ వరంగల్లో అనేక స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఇంకా ఆజంజాయి మిల్లుకు సంబంధించిన స్థలం కూడా ఉన్నదని మరి పెద్దలు చెప్తున్నారు. మరి వాటిని కాపాడడం కోసం
వాటిని పరిరక్షించడం కోసం, ప్రభుత్వ స్థలాలను కాపాడడం కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఏదైతే మరి కార్మిక భవన స్థలం అని తెలిసి కూడా మరి అధికారంలో ఉన్న మరి అధికారులు కానీ ఇతర పెద్దలు కానీ దానికి సహకరించడం, పర్మిషన్లు ఇవ్వడం చాలా దురదృష్టకరం. వాటిని వెంటనే ఆ పర్మిషన్లను రద్దు చేయాలి. కార్మిక భవనం నిర్మాణం కావాలని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా మరి మేము ముందుంటాం, ప్రజల పక్షాన కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి మొన్న జరిగిన సంఘటనలో మాత్రం మా పత్రికా సోదరులు మరి అది వెలికి తీసి మరి ప్రజల దృష్టికి తీసుకొచ్చి కార్మికుల్ని అలర్ట్ చేసి వివిధ రాజకీయ పార్టీలను అలర్ట్ చేసి మరి ముందుకు తీసుకొచ్చిన మా పత్రికా మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరోసారి ప్రత్యేకంగా నమస్కారం. వరంగల్ ఎనుమాముల మార్కెట్ వద్ద మాస్టర్ ప్లాన్ 2041 ప్రకారం 200 అడుగుల రహదారిని మళ్లీ మార్పు చేయడానికి ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వ్యతిరేకంగా 14, 18, 19, 20, 21 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నోటిఫికేషన్ కి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యదర్శి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణ హైదరాబాద్ వారికి ఫిర్యాదు కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, నాయకురాలు పాల్గొన్నారు. కొత్త నోటిఫికేషన్ వద్దు, ఏనుమాముల 200 ఫీట్ల రోడ్డు కొత్త నోటిఫికేషన్ వద్దు, ఏనుమాముల 200 ఫీట్ల రోడ్డు కొత్త నోటిఫికేషన్ వద్దు, కొత్త నోటిఫికేషన్ వద్దు. ఈ రోజు ప్రత్యేకంగా ఏనుమాముల మార్కెట్ 200 ఫీట్ల రోడ్డు చేర్పుల మార్పుల విషయంలో ఏనుమాముల ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, సోదరి లలితా యాదవ్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్లు దిలీప్ కుమార్ స్వామి గారు, రమేష్ బాబు గారు, రాజశేఖర్ గారు, భాస్కర్ గారు, అదేవిధంగా కోశాల్ గారు, రాజు గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరూ, మా మహిళా సోదరులందరూ అందరూ కూడా సంయుక్తంగా మీకు ప్రత్యేకించి మీడియా సోదరులకు తెలవాలి, ఇది గుట్టుకు చప్పుడు కాకుండా మమా అనిపిస్తాను. 21 తారీఖు అభ్యంతరాల స్వీకరణ లాస్ట్, ఇది ఇచ్చి దగ్గర 3 వారాలు అవుతుంది. ఏంటిది ఇది ప్రధానంగా అంటే, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఏదైతే అప్రూవల్ చేసిందో దాన్ని మళ్ళా చేర్పులు మార్పులు చేపట్టి ఏదా రోడ్డు అంటే ఏనుమాముల 200 ఫీట్ల రోడ్డు. అది ఆ 200 ఫీట్ల రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అప్రూవల్ ఇచ్చినటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని కొంతమంది ప్రత్యేకంగా నాయకుల స్థలాల కోసం దాన్ని జీవో ఇచ్చి మీ అభ్యంతరాలు ఉన్నట్టే చెప్పండి, ఈ సర్వే నంబర్ల నుంచి ఈ సర్వే నంబర్లకు మార్చబడుతుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ గారికి ఇవ్వమని చెప్పారు. ఇవాళ మేము మీ సేవ ద్వారా, ఈమెయిల్ ద్వారా ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ గారికి ఏనుమాముల ప్రజలందరి ద్వారా ఇవాళ మేము ఉందని ఫిర్యాదులు చేయడం జరుగుతున్నది. ఫిర్యాదులు తీసుకుంటామని కూడా మరి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చెప్తున్నా, మీ మీడియా సోదరులు ఒక నాయకుల యొక్క స్థలాల ముందు నుంచి రోడ్డు పోవడానికి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెలుగులోకి తీసుకురండి. ఇది ప్రజలకు జరిగే నష్టం. గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ధారణ చేసి ఫైనల్ చేసిందో దాన్నే కొనసాగించి ఉండాలని మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. దాన్ని కనుక మార్పులు చేస్తే ఖచ్చితంగా ఏనుమాముల బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా నివారిస్తుంది. దాని మీద అన్ని రకాలైనటువంటి మేము మా నిరసనలు చెప్తాము. దాన్ని నిలుపుదల చేసేదానికి కూడా వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా చెప్తాము.
యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్యోగులు చేస్తున్న సమ్మె నేటికి 11వ రోజుకు చేరింది. టీజీఓ రాష్ట్ర కోశాధికారి మందడి ఉపేందర్ రెడ్డి ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్న సమ్మె న్యాయమైందని రాష్ట్ర కమిటీలో మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ సమ్మెలో సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం నాయకులు కె యాదగిరి, లక్ష్మీనారాయణ, తిరుపతి, నాగార్జున, చైతన్య, సంధ్య, అరుణ, కవిత, సరిత, సంజీవ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండలో ఇచ్చిన హామీని సీఎం గారు హన్మకొండలో ఇచ్చిన హామీని సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఏపీఓస్, ఎంఐఎస్, సిఆర్పి మిగతా అనేక మంది ఉద్యోగులు 20 సంవత్సరాలుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్తో కానీ వాళ్ళకున్న విద్యార్హతలతో కానీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. కాలానుగుణంగా ఎప్పుడైతే భవిష్యత్తులో మాకు రెగ్యులరైజ్ అవుతుందనే ఉద్దేశంతో చాలామంది ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు. 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వంలో కానీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయక 20 సంవత్సరాలుగా ఈ శాఖలో ఉద్యోగం చేస్తూ ఫ్రెష్ రిక్రూట్మెంట్లో కూడా వాళ్ళు ఎగ్జామ్స్ రాయక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ చాలామంది 20 సంవత్సరాలు పనిచేయడం అంటే వాళ్ళు నూతన ఉద్యోగాలకు కూడా ఎలిజిబుల్ లేకుండా వయసు దాటిపోయింది. తప్పకుండా గత ప్రభుత్వంలో ఏదైతే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి కూడా చేయలేదు. నూతనంగా వచ్చిన ప్రభుత్వం అయినా కూడా ఈ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. లేకపోతే చాలామంది ఉద్యోగులు 40-45 ఏళ్ళు వయసు దాటిపోయి ఉన్నారు. తప్పకుండా వాళ్ళ కుటుంబాలు కూడా ఇలా రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. ఈ రెగ్యులరైజ్ చేసే భాగంలో కూడా ఇలా రాష్ట్ర జేఏసీ ఇలా 200 సంఘాలతోటి రాష్ట్ర జేఏసీ ఉన్నది. తప్పకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ మీ అందరి ఉద్యోగులకి ఇలా రాష్ట్ర జేఏసీ అండగా ఉంది. కాబట్టి సర్వశిక్ష ఉద్యోగులందరికీ కూడా తప్పకుండా రాష్ట్ర జేఏసీ మద్దతు తెలుపుతూ ఇటు జిల్లా జేఏసీ కూడా జిల్లా యాదాద్రి జిల్లా ఉద్యోగులందరికీ కూడా వీళ్ళందరికీ మద్దతు తెలుస్తూ వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేసే రకంగా ఇవాళ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ వీళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. వరంగల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొండమురళి మీడియా సమావేశం. కొండమురళి కామెంట్స్ నన్ను తమ్మునిగా భావించి వచ్చినందుకు మీడియా వారికి ధన్యవాదాలు. ఒక బీసీ నాయకుడికి ఇంతవరకు వచ్చాను అంటే అది ప్రజల పుణ్యమే. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు కబ్జాదారునిగా నాకు పేరు లేదు. ఓం నమః శివాయ తన షాపింగ్ మాల్ నిర్మాణం కోసం హైదరాబాద్ లో కలిశారు. నమ శివాయను దగ్గరికి తీయడంలో నా స్వార్థం ఉంది. ఎందుకంటే నమ శివాయకి కేటీఆర్, కేసీఆర్, కవిత దూరం అవుతారు. కాబట్టి నేను ఎప్పుడు కార్మికుల పక్షాననే ఉంటా. అజంజహీ గ్రౌండ్ లోని కార్మిక భవనం స్థలం కూడా పరిధిలో లేదు. అజంజహీ గ్రౌండ్ లోని ఏ స్థలాన్ని కొండమురళి కబ్జా చేశాడు అని కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కార్మిక భవనం స్థలం విషయంలో నా ప్రమేయం ఉండదు. అజంజహీ కార్మికుల ఆశయం మేరకు అదే స్థలంలో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తా. పేదలను ఎద్దుకోవడమే తప్ప కబ్జాలకు పాల్పడడం కొండమురళి చరిత్రలో లేదు. అజంజహీ భూముల జోలికి వెళ్లిన వాళ్ళు అందరూ నష్టపోయారు. అజంజహీ భూములన్నీ పేద కార్మికులకే చెందాలి. చెప్పంపంగానే కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరున మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరి ఎప్పుడైనా పత్రికా విలేకరులు అనుకునేది మాకు ఇంత మెసేజ్ రాలేదు అని, కానీ మరి నన్ను మీ తమ్మునిగా భావించి మరి నా క్షేమం కూడా మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు గత 45 సంవత్సరాలుగా మరి నేను రాజకీయాలలో ఉన్నా. గత 45 సంవత్సరాలుగా నేను పేదల పక్షాన పోరాడుతున్నా. ఒక వంచనగిరిలోనే నేను 12 ఎకరాల భూమి మరి మోడల్ ఇంటిమేట్ చదివేటోళ్ళకు టాపర్స్కు లేడీస్కు జెంట్స్కి ఇవ్వడం జరిగింది.
అలాగే ఫిలరం చేసిన కాడ మా అమ్మను శివుని నిలబెట్టి 7 ఎకరాలు కస్తూర్బా స్కూల్ చేయడం జరిగింది. ఇలా అమ్ముకుంటేనే నాకు 50 కోట్లు వస్తాయి. అలాగే షాంపేట్లో 14 ఎకరాలు ఇచ్చిన ఫస్ట్ అది ఇలా 3 కోట్ల రూపాయలు అయింది ఎకరం. మరి ఈరోజు మీ అందరూ తెలుసు, చాలామంది విలేకరులు సీనియర్లు ఉన్నారు. మరి నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చినో మీకు తెలుసు. మరి ఉన్నత వర్గాలను ఎదుర్చుకుంటూ ఒక బీసీ నాయకునిగా చాలా తక్కువ మంది. మరి రెవెన్యూలో ఎవరు తేలేదాకా అక్కడ పని నడవనీయం. ఒకవేళ రెవెన్యూలో తేలినా కూడా మన సొంత పైసలు పెట్టినా కూడా అన్నని సగం తీసుకొని వాళ్ళకు నేను కంపల్సరీగా ఆడ న్యాయాలు కట్టిస్తాను. మరి మీ అందరూ కూడా హామీస్తున్నా. నన్ను తప్పడు. నేను మెడ మీద పర్వాలే, నోట్ల నుంచి మాట వెళ్ళింది అంటే ఆ మాట కట్టుబడి ఉంటా. ఆ మాట కట్టుబడి ఉన్నా కాబట్టి 8,000 మంది జనాలు నా ఎన్నుకున్నారు. ఇవాళ నేనే మొదలు చెప్పిన, వాళ్ళ ప్రభుత్వంలో నేను చెప్పిన ఎవరైనా భూమి కబ్జాలకు పాల్పడితే నడి బజార్లో ట్రైన్ గురిపెట్టిస్తా. మరి కేటీఆర్ బట్టలు ఇప్పిస్తా అని చెప్పిన. అప్పుడు రంగనాథ్ గారు ఉండే అనుకుంటారు, సిపి రంగనాథే కదా. రంగనాథ్ గారు నన్ను పిలిచిండు, నీ మీద సుమోటోగా కేసు చేయవలసి వస్తుంది, చేయాలి అన్న. చెయ్యండి అని చెప్పిన నేను, నాకేం ఇబ్బంది లేదు, చేయండి. సుమోటోగా కేసు బుక్ చేసి ఒక్క రోజులో బయటకు వస్తా. కానీ ఒక్కటే రోజులో రాను, నేను 2 రోజులు ఉంటానులా. 1,00,000 మందిని తీసుకొని నేను ఊరేగించుకుంటా పరికాలించింది. నేను అరట్లో భయపడ. నేను అప్పుడే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను వచ్చినాక భూ కబ్జాలు ఆగిపోయినాయి. మా పోలీసు అట్లా పనిచేస్తాను. మా పోలీసు ఇదివరకు లెక్క పోలీసు కాదు. పైకి వెళ్ళకుండా మరి తెల్లారి వరకు నిన్న మర్డర్ అయితే సాయంత్రం వరకు వాళ్ళని అరెస్ట్ చేయగలిగింది మన పోలీసు. అర్థమైందా? అంత ఒక మర్డర్ కాగానే వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి అంత కార్యక్రమం పెట్టుకున్నారు అంటే వాళ్ళకు ఒకటే, వాళ్ళు పైసలు ఎందుకు అడగరు? నేను పైసలు తీసుకోకుండా వాళ్ళని వేసుకున్నా. ఇక్కడ ముస్లింలకు ఇబ్బంది వస్తుంది అని ఒక ముస్లిం సిఐ గారిని వేసుకున్నా. ఆయనకు రాష్ట్రపతి మేడకు 2 సార్లు వచ్చినాయి. ఎందుకు వేసుకున్నా? పొద్దుటి ముస్లింలకి ఏందో తెలవాలి కాబట్టి ఇంత ఇచ్చింది. కాబట్టి అలా వాళ్ళు 1 గంట వరకు కూడా నడుపుకుంటాను. అదే మీరు అనుకున్న డబ్బాలు తీస్తాను, రోడ్ల మీద డబ్బాలు తీస్తాను. మా పోలీసు అట్లా చేస్తలేదు. రోడ్ల మీద డబ్బాలు ఉంటే కూడా డబ్బాలను అట్టే ఉంచుతుండు, రాత్రి పెట్రోలింగ్ చేస్తాను. సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా ఉండేది ఉంటే వాళ్ళను పట్టుకొని విచారణ జరుపుతాను. అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తున్నా నేను. వరంగల్ శివానగర్లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపని నరేందర్. వరంగల్ నగరంలో గత 2 రోజులుగా అజంజహి మిల్ స్థలం యొక్క సినిమా నడుస్తుంది. 2023 మార్చి నెలలో ఎవరికి సంబంధం లేకుండా స్థలాన్ని కొనుక్కున్న ఓం నమ శివాయ ఆ స్థల విషయం మా దృష్టికి రాగానే కలెక్టర్ కు ఉన్నతాధికారులకు తెలియజేశామని తెలిపిన నన్నపనేని, ఎల్లు పెడితే కోరికని వెన్నె పెడితే చీకని అమాయకులు ఈ స్థల పూజలో పాల్గొన్నారా? ఈ రోజు కొండమురళి గారు స్పష్టత లేని మాటలు మీడియా సమావేశంలో చెప్పారని విమర్శ. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కబ్జాలకు పాల్పడేదెవరు? కార్మికుల స్థలంలో కార్మిక భవనం కట్టాలని డిమాండ్ రాబోయే రోజుల్లో మా అధికారం రాగానే ఆ స్థలంలో కార్మిక భవనం నిర్మాణం చేపడతామని తెలిపిన నరేందర్, అజంజహి మిల్లు కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపిన నరేందర్. ఎలక్ట్రానిక్, ప్రింట్, అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గత 2-3 రోజుల నుండి
పుష్ప 2 సినిమా కంటే ఎక్కువ తలపింపజేసే విధంగా వరంగల్లో ఆజంజాహి మిల్లు కార్మికుల యొక్క స్థలం పట్ల వాళ్ళే యాక్టర్లు, వాళ్ళే నటిస్తారు, వాళ్ళే విచిత్రమైనటువంటి సమాధానాలు చెప్తారు. దీనిలో ప్రధానంగా ఆజంజాహి మిల్లు 1933లో భారతదేశ స్వాతంత్రం రాకముందుకే శంకుస్థాపన జరిగితే 35లో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. 37లో కార్మిక విభాగం నిర్మాణం జరిగింది. 13,000 మంది కార్మికులు, దాంట్లో ఉంటే 8,000 మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి కార్మిక నాయకుడు సర్వేదేవి పట్ల రామనాథం గారు, వారి నాయకత్వాన ఆ రోజు గొప్పగా కార్మిక విభాగం నిర్మాణం జరగడం జరిగింది. ఆనాడు వీళ్ళు ఏదైతే 50 రూపాయలు 100 రూపాయలు కార్మికుల దగ్గర నుండి వసూలు చేసి ఆ రోజు ఈ స్థలాన్ని సేకరించుకోవడం జరిగింది. 1959లోనే ఏజే మిల్లు పర్మిషన్ కూడా ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఏజే మిల్లు మేనేజ్మెంట్ పేరు మీద ఆ రోజు ఈ కార్మికులకు ఇవ్వడం జరిగింది. కార్మిక కన్స్ట్రక్షన్ అని కూడా ప్రత్యేకంగా ఇవ్వడం అయింది. అది మీ అందరు కూడా కాపీ వాట్సాప్ చేస్తారు. ఈ తరుణంలో మన దగ్గర పోయిన సంవత్సరం 23 మార్చి ఏప్రిల్ సందర్భంలో ఒక చర్చ మొదలైతుంది. ఇదే ఓం నమ శివాయ అనే మాంగళ్య బట్టల దుకాణం వ్యాపారి ఎవ్వరికి సంబంధం లేకుండా, ఎవ్వరికి దాని అంటు కానీ సొంటు కానీ ఏది సంబంధం లేకుండా పోయి కొనుక్కుంటాడు. ఎవరి దగ్గర? నరేష్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుక్కుంటాడు. నరేష్ రెడ్డి ఎవరు? ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఎక్కడైతే మున్సిపల్ లేఅవుట్, పాత గ్రెయిన్ మార్కెట్ లేఅవుట్లో చాలా ఇష్యూస్లో నరేష్ రెడ్డి అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయింది. అవ్వడమే కాకుండా సంతోష్ మాత దగ్గర కూడా 5-6 ఎకరాల స్థలంలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇష్యూ ఉన్నది. మరి అటువంటి వ్యక్తి దగ్గర ఈ నమశివాయ అంటే స్థలం కొంటే నేను కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను. పోయినసారి ఎలక్షన్ సమయంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, స్థానిక శాసనసభ్యుని మీద, నా మీద నింద మోపే ప్రయత్నం ఇదే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ కానీ ఇప్పుడున్నటువంటి మంత్రి కానీ ప్రయత్నం చేసింది. మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం, మా దృష్టికి రాగానే 80 కలెక్టర్కు, కమిషనర్కు దాన్ని పక్కకు పడేయండి, దాన్ని 80 ఇవ్వకూడదు, మా చిన్నతనం నుంచి అది కార్మికులకు సంబంధించిందని చాలా గట్టిగా చెప్పినాం. ఆనాడు మేము ఏదైతే దాన్ని గట్టిగా చెప్పి ఆపామో మళ్ళీ మా ప్రభుత్వంలో దాని ప్రస్తావన రాలేదు. మరి రాని పక్షాన ఈరోజు ఎవరిపై కొబ్బరికాయ కొట్టిళ్ళు, ఎవరిపై దాని కింద కూర్చున్నారు, ఎవరిపై దానికి హామీ ఇచ్చిండ్రు? మీదికెళ్ళి ఈరోజు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ సంఘటన జరగానే నాకు గద్దల సంజీవ, అదేవిధంగా కార్మిక నాయకులు, వీరు కురువృద్ధులు, ఆజంజాహి మిల్లు విషయంలో ఎంత సేవలు చేసినటువంటి వ్యక్తి, వారు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ జరిగిన సాయంత్రమే మా ఇంటికి వచ్చి అందరు కూడా చర్చించడం జరిగిన తర్వాత తెల్లారి ఇమీడియట్లీ మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏదైతే లగచర్ల గురించి రిప్రజెంటేషన్ చేసినామో ఆ రోజే ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఇది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్గా చెప్తున్నాం, కార్మికుల యొక్క భవనం నిర్మాణం చేసేదానికి వదిలిపెట్టాం. ఒకవేళ ప్రభుత్వం జులుం చేసి మొదలుపెట్టినా కానీ ఏనాటికైనా దాన్ని కార్మికుల భవనంగానే దాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇటుక పిల్ల పెట్టే ప్రయత్నం చేసినా ఊరుకోమని కూడా చెప్పడం జరిగింది. మాది ఈరోజు ఎవరైతే పూజల కూర్చొని చేసిల్లో చాలా అమాయకులు, వారు ఏం తెలియదు పాపం, ఏలు పెడితే కొరుకోరు, నిన్న పెడితే చీకరు, గంత అమాయకులు వాళ్ళు పాపం. ఓసీటీకి ఉన్న కార్మికుల ముందు మీరే ఛాతి గుద్దుకొని మాట్లాడిన వాళ్ళు, నిందలు వేసే ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎవరైతే కార్మికులకు ద్రోహం చేయాలని ప్రయత్నం చేసిండో ఆ వ్యక్తితో స్వయంగా పోయి
ఈరోజు మాకు తెలియదని చెప్పింది. 2 రోజుల బట్టి ఏం డ్రామా నడుపుతాలో మాకు తెలియదా? మాకు తెలుసు ఖచ్చితంగా. కార్మికులు ఇళ్ళలో తిరిగి ఇవాళ పొద్దున వీళ్ళ తాబేదారులందరూ కూడా పోయి కార్మికులు ఎవరు రండి 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 సార్ వస్తాడు, మాట్లాడాలి, మీరు ఉండాలి, చెయ్యాలని చెప్పి ఒక డ్రామా కంపెనీ నడిపి ఇవాళ చెప్పడంలో కూడా అస్పష్టత ఉంది. స్థలం అంట గవర్నమెంట్ అయితే వీళ్ళకు ఫంక్షన్ హాల్ కట్టిస్తాడంట. గవర్నమెంట్ కాకుంటే సగం వారు డబ్బులు ఇచ్చైనా కానీ తీసుకొని కట్టిస్తారంట. అంటే ఒక స్పష్టత లేని ఆలోచనతో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు ప్రభుత్వంలో ఉన్నా, నీకు అన్నీ తెలిసినా, అన్నీ చేసినా కానీ ఇవాళ నిన్ను సూటిగా అడుగుతానని నేను. వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూలగొట్టిల్లు? బేరం కుదిరిందని మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తలేరా? మరి ఇక్కడ పోయి కొబ్బరికాయ కొట్టిల్లు, ఇక్కడ బేరం కుదరలేదా? లేక ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేకత వస్తుందని పక్కకు పెడతాలా? లేకుంటే ఈ వ్యతిరేకత ఉన్న సమయంలో మభ్యపెట్టి దూరం సాగించే ప్రయత్నం చేస్తాను? మీకే ఆయనతో చనువు లేకుంటే వర్ణం ఎందుకు కూలగొట్టిల్లు? ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఎవరికి తెలియదు. అది బేరం కుదిరింది కాబట్టి అది నడుస్తుంది. ఇంకొక స్పష్టమైన విషయం, అది ఎవరిది స్థలం? సర్వే నంబర్ తప్పేసుకున్నాం. స్పష్టంగా అది ప్రభుత్వ స్థలం, గ్యారంటీగా ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలంలో ఆ రోజు ఆజంజాయి మిల్లుకు సర్వే నెంబర్ 90, 91, 92 3 సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ చుట్టుపక్కల లక్ష్మీపురం కానీ, ఏజే మిల్లు కానీ, నీకు ఈవెన్ వెంకట్రామ కానీ, అవన్నీ 3 సర్వే నెంబర్లలో ఉంటాయి. నేను కోరేది ఏంటంటే, భూ కబ్జాలకు ఎవరు పాల్పడతారు? కబ్జాలు ఎవరి నాయకత్వాన జరుగుతాయి? ప్రజలు నిలదీసే వరకు విడ్రా అవుతున్నారు. ఏం సంస్కృతి? మంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్తున్న గోదావరిఖని డిపోకు చెందిన బస్ మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్దకు రాగానే డ్రైవర్ ఎల్ఏకు గుండెపోటు రావడంతో ముందు వెళ్తున్న 2 కార్లు 3 బైక్లను ఢీకొట్టిన ఆర్టీసీ బస్, ఒకరికి తీవ్ర గాయాలు. ఆరు గంటల 5:30కి వెళ్ళాం. 7 వరకు కన్వర్ట్ చేస్తాం. 7 వరకు రిటర్న్ వచ్చి మంచిగా వచ్చి మళ్ళీ కన్వర్ట్ వచ్చినప్పుడు మందిని ఎక్కించుకున్నా. ఇక్కడ వచ్చినాక నేను ఏమైనా నాకేదాం కింద పడి వచ్చి కింద పడిపోతే తాకిందాక మళ్ళీ ఏమైనా తిరుగుతీ మళ్ళీ 2 నిమిషాలు తిరుగుతుంది తాకాడు చేసి పడిపోయాను మనకి ఏమైనా నాకన్నా పడిపోయేదాకా అది రోజు ఆ సంవత్సరం దమ్మతో కొట్టి మళ్ళీ బండి కట్టడం అక్కడ కింద నాకు నేను స్టేజ్ మీద పడిపోయాను. ఏమైందని టికెట్ ఇస్తా ఉంటే సడన్ గా మొత్తం కళ్ళు తిరిగి స్టీరింగ్ మీద పడిపోయాడు. కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంకా అసలు ఆ బస్సు ఇంకా ఆయనకి ఇంకా అన్కాన్షియస్ లో లేడు, స్పృహలో లేడు డ్రైవర్. మొత్తం పడిపోయాడు. బస్సులో ప్యాసింజర్లు అందరూ గొడవ చేసి నమ్ము డ్రైవర్ పడిపోయింది అని అందరూ ఒక ఏకమైపోయి వచ్చేసరికి డ్రైవర్కి అప్పుడు మళ్ళీ కొంచెం స్పృహలోకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ స్టీరింగ్ని కొద్దిగా ఇట్లా చేసి పక్కకు పెట్టిందండి. బండి తనే కంట్రోల్ మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ చేసి తీసుకొచ్చి ఆపినాడు.